దేశభక్తి ఉండడం దేశద్రోహంతోని సమానం. ముఖ్యంగా ఇండియాలో వండుకుంటా ఇండియా పైన ప్రేమని లోపల చూయించుకోవడం కాకుండా రోడ్డు మీదకి వచ్చి చూయించడం అనేది మహాపాపం. అదే ఇండియాలో వండుకుంటా ఇరాన్ మీదనో పాకిస్తాన్ మీదనో పాలస్తీనా మీదనో రోడ్డు మీదకి వచ్చి దేశభక్తిని, అదే వేరే దేశం పైన ఉన్న భక్తిని ప్రదర్శించడం మంచిది. పోలీసులు కూడా చూసుకుంటా నిలబడతారు, అది కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ పైన ఎక్కి డ్యాన్సులు చేస్తున్నా కూడా. తాగి రోడ్డు మీదకి వచ్చి అల్లర్లు చేయడం, హంగామా చేయడం తప్పే, కానీ రోడ్డు మీదకి వచ్చి చాలా మంది చాలా చేస్తున్నారు, అది కూడా చూడండి ఒకసారి. అవి మంటలు కాదా? అవి కనబడతలేవా కళ్ళకు? అదే ఇండియా ఫ్లాగ్ చూడంగానే మాత్రం కళ్ళల్లో మంటలు పోసుకుంటారా? ఇండియా సెలబ్రేషన్స్ అంటేనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా ఇక్కడ లోకల్ పండుగలు సెలబ్రేట్ చేసుకోవాలంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే వేరే దేశం పైన ఉన్న భక్తిని ఈ దేశం మీద రోడ్ల మీదకి వచ్చి చూపిస్తే మంటలు రేపినా కూడా ఏం ప్రాబ్లమ్స్ రావు. పోలీసులు వాళ్ళ విషయంలో ఇంత లైట్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎట్లా మాట్లాడుతుర్రో చూడండి. బెనిఫిట్స్ అన్ని గవర్నమెంట్ ఇస్తలేదంట, వాళ్ళ దేవుడే ఇస్తున్నాడంట స్వయంగా, కానీ కంప్లైంట్స్ మాత్రం గవర్నమెంట్ మీదనే ఉంటాయంట. 15 मिनट में हम शहर खत्म कर देंगे, हम ऐसे आदमी है. మళ్ళీ మీదికి వెళ్ళి మమ్మల్ని 15 నిమిషాలు వదిలేస్తే సిటీలు ఆగం పట్టిస్తాం అంటున్నారు. వీళ్ళని మాత్రం ఇట్లనే వదిలేస్తే చాలా చేదు పాఠాలు చితి మంటలల్లా రక్తపు మడుగులల్లా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది కొంచెం అందరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.